చెలువార కొలువున్న శశిశేఖర నమకాల చమకాల గమకాలు వినవయ్య గంగాధరా. ఏనుగుకు మదం తలకెక్కిన మనిషికి మతం తలకెక్కిన తలలు తెగక తప్పదు. రెండవ కులోత్తుంగ చోళుడు శైవమతానువాదం. మతానువాదం మతోన్మాదమయ్యింది. అంతవరకు చిదంబరంలో నటరాజస్వామితో సమానంగా సేవలందుకున్న గోవిందరాజస్వామిని రాజాధిరాజ కులశేఖర కులోత్తుంగుడు స్థానభ్రష్టుణ్ణి చేయదలిచాడు. సమూలంగా పెకలించాడన్నది వాస్తవం. రామానుజదాసన్ సుంకం రద్దు చేసిన చోళుడి మనవడతో గర్వాన్ని రద్దు చేసుకోమని చెప్పు. అలా చెప్పినవాడు ఈ రంగరాజ నంబి అని కూడా చెప్పు. మహారాజు చేస్తున్న దోషాలతో పాటు బ్రహ్మహత్యా దోషము చుట్టుకుంటుందని చెప్పు. శాంతాకారం భుజగశీలం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. అల్లుడు గారు ఏమిటి ఘోరం? నంబి ఇటు చూడు. ఏలిన వారు దయచేసి నా భర్తని ఏం చేయకండి. నాకు
రంగరాజనంబి, ఈ రాయి సముద్రంలో మునగబోతోంది. నీవు గృహస్థుడివి, గృహానికి వెళ్ళు. నీ భార్యను వితంతువుని చెయ్యకు. రామానుజుడి జాడ చెప్పక దాచిపెట్టిన కోరత్తాళ్వార్ గుడ్డివాడైన కథ నీకు ముందే తెలుసు కదా. రామానుజుల వారుండే ప్రదేశం ఈ దాసుడికి తెలియదు. తెలిసినా చెప్పదలసలేదు. ప్రాణాలు పోయినా సరే. నీ ప్రాణాలు పోవాలనుంటే లోపలే పోయిండేవి. రామానుజుడి అనుచరుల ప్రాణాలను మేము హరిస్తాం. రామానుజుడిని ఇక్కడికి రప్పించి అతని ప్రాణాలను మేము హరిస్తాం. దక్షిణాపధాన శివనామమొక్కటే ప్రతిధ్వనించేలా మీ వైష్ణవాన్ని మేము హరిస్తాం. నా శ్రీహరి, నీ నోటితోనే ఎన్నిసార్లు హరినామస్మరణ చేయించాడో చూశావా కుడొత్తుంగా? వాడు నా బాల్యమిత్రుడు, వాణ్ణి విడిచిపెట్టండి. ప్రగల్భాల వీరులు కదా వైష్ణవులు. నీ నోటితోనే పంచాక్షరి పలికించడానికి నా హరుడు రానక్కర్లేదు, నేనే చాలు. నిన్ను రక్షించలేని ఆ నారాయణుణ్ణి నడి సముద్రానికి వదిలై ఓం నమ శివాయ అనే పంచాక్షరిని చెప్పి శివుడే పరమదైవం, ఆయన తప్ప వేరెవ్వరూ కారని ఒప్పుకో. నీ భార్య తాళి నిలుస్తుంది. చెప్పండి స్వామి, 5 అక్షరాలైతే ఏంటి, 8 అక్షరాలైతే ఏంటి, నా తలరాతను మార్చేకండి. నా మాట ఆలకించండి. ఏలిని వారి ఆదేశాన్ని అనుసరించి 3 అక్షరాలు తగ్గించుకొని చెప్పండి, చెప్పేయచ్చు కదా అల్లుడు గారు. చెప్పకపోతే ఆ రాయితో పాటు సముద్రంలోకి పోతావు, పిమ్మట వైకుంఠానికి పోతావు. కైలాసంలో కపటులకు స్థానం లేదు. వైరులను స్వాగతిస్తుంది వైకుంఠం. వచ్చి చూడు. స్వామి, నా కోసం కాకపోయినా మన బిడ్డ కోసమైనా చెప్పండి. చెప్పండి నాన్న, నా కోసం చెప్పండి నాన్న. Yeah.